నమస్తే. అయోధ్య రామాలయం అయోధ్యలో భవ్య రామాలయం నిర్మించాలి అనే ఒక ఉద్యమం కావచ్చు, అక్కడ జరిగిన వివాదం కావచ్చు, అది కోర్టుల్లో కొనసాగడం కావచ్చు, ఇది మొత్తం ఒక 500 సంవత్సరాల పాటు నడుస్తూ వచ్చింది. బాబర్ కాలం నుంచి 2024 జనవరి 22 దాకా అయోధ్య వివాదం అనేది, అయోధ్య ఉద్యమం అనేది నడుస్తూ వచ్చింది. తరతరాల హిందువులు కూడా అక్కడ బాబ్రీ అనే ఒక నిర్మాణాన్ని బలవంతంగా చేశారు. దాంతకుముందు అక్కడ రాముడు పుట్టిన ప్రదేశం, ఎగ్జాక్ట్ ప్లేస్ అదే, బర్త్ ప్లేస్ ఆఫ్ రామ అనేది అక్కడే ఉంది, రాముడి జన్మస్థానం అది. కాబట్టి రామజన్మభూమి ప్రాంతంలో భవ్యమైన రామాలయం కట్టుకోవాలని 500 సంవత్సరాలు హిందువులు ఉద్యమించారు. కోర్టుకు వెళ్ళి చట్ట ప్రకారంగానే తీర్పు సాధించుకొని అయోధ్యలో రామాలయం నిర్మించుకోవడం జరిగింది. జనవరి 22, 2024న మన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయితే ఈ అయోధ్య రామాలయ ఆలయ నిర్మాణానికి ముందు చాలామంది హిందువులు కావచ్చు, ఇతర మతాల వాళ్ళు కావచ్చు, సోకాల్డ్ సెక్యులర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ రెగ్యులర్గా చెప్తూ ఉండేవాళ్ళు. ఏమని అంటే, రామాలయం బదులు అక్కడ బాబ్రీ వద్దు, రామాలయం వద్దు, ఒక హాస్పిటల్ కడదాము, ఒక స్కూల్ కడదాము, ఇటువంటి అభ్యుదయవాదపు కబుర్లు చాలా చెప్తూ వచ్చేవాళ్ళు. వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేది మనం పక్కన పెడితే, అసలు ఒక హిందువులు రాముడి పట్ల భక్తి, విశ్వాసం, విధేయత, వీటితో తమకున్న నమ్మకం ద్వారా, అంటే క్రిస్టియన్లకి జెరూసలేం కావచ్చు, ముస్లింలకు మక్కా కావచ్చు, ఆ విధంగా హిందువులకి అయోధ్య అనేది ఒక పరమ పవిత్ర క్షేత్రము, సప్తమోక్ష పురాల్లో ఒకటి. అక్కడ గుడి కట్టుకోవాలనేది కొన్ని వందల సంవత్సరాల ఆకాంక్ష. కానీ అవేవి పట్టించుకోకుండా చాలామంది సెక్యులర్సు స్కూలు, హాస్పిటల్ లాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తూ వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఏమైంది, తీర్పు వచ్చిన తర్వాత హిందువుల పట్టుదలకి, హిందువుల దీక్షకి ప్రతిఫలంగా అక్కడ రాముడు వెలిశాడు. అక్కడ ఒక భవ్య రామాలయం ఈరోజు కనిపిస్తోంది. దానికి రోజు భక్తులు వెళ్తున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జనవరి 22 నుంచి ఏప్రిల్ వరకు, అంటే సరిగ్గా 3 నెలల కాలంలో రామాలయాన్ని ఎంతమంది దర్శించారు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. యూపీ ప్రభుత్వంతో పాటు అయోధ్య రామాలయాన్ని నిర్వహిస్తున్న ట్రస్ట్ వారు కూడా దీన్ని ప్రకటించడం జరిగింది. ఆ లెక్కల ప్రకారం తీసుకున్నప్పుడు జనవరి 22 నుంచి ఏప్రిల్ 26 మధ్య కాలంలో దాదాపు 1.5 మంది, మొత్తంగా 1.5 మంది భక్తులు సందర్శించడం జరిగింది. రోజు కొన్ని లక్షల మంది సందర్శిస్తుండడంతో 3 నెలల వ్యవధిలోనే 1.5 మంది భక్తులు సందర్శించడం జరిగింది. దీనివల్ల జరిగింది ఏంటి అంటే, మామూలుగా హిందువులకు రాముడి పట్ల ఉండే భక్తి, ఆధ్యాత్మికత, మత కోణం పక్కన పెడితే, సామాజికంగా, ఆర్థికంగా చూసినప్పుడు కూడా ఇప్పుడు అయోధ్య అనేది ఒక అద్భుతమైన టూరిస్ట్ అట్రాక్షన్గా మారింది. అక్కడికి కొన్ని లక్షల మంది భక్తులు ప్రతిరోజు వస్తున్నారు. దానివల్ల కొన్ని వేల మంది వ్యాపారస్తులు కావచ్చు, అలాగే రైల్లో వస్తుంటారు. కాబట్టి రైల్వే ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, దిగినాక ట్యాక్సీలు వాడతారు, అలాగే హోటల్స్ ఉంటాయి. ఈ విధంగా కొన్ని లక్షల మంది అయోధ్యకు వస్తున్న పర్యాటకులు, యాత్రికులు, భక్తుల వల్ల కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా బతుకుతున్నాయి. కాబట్టి నేరుగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా అయోధ్య రామాలయం చుట్టూ ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ తయారైంది. రాను ఇంకా, అంటే రాబోయే కాలంలో ఇప్పుడు అయోధ్య రామాలయం పూర్తి కాలేదు. ఒక అంతస్తు మాత్రమే పూర్తయింది. పైన ఇంకొక అంతస్తు కట్టి అక్కడ రాముడి పట్టాభిషేకం జరిగిన, అంటే పట్టాభిషిక్తుడైన రాముడు, అంటే రాజారాముడు ఎట్లుంటాడో ఆ విధంగా సీతాదేవితో కలిసిన రాముడిని ప్రతిష్ఠించబోతున్నారు. అది 2024 డిసెంబర్లో పూర్తవుతుందని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రామాలయం నిర్మాణం పూర్తిగా జరిగి సంపూర్ణమైన శోభతో ఉన్నప్పుడు అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరగబోతుంది. ఈ విధంగా పెరగడం ద్వారా మరింత మందికి ఉపాధి కలగడం, మరింత మందికి ఆర్థికంగా లబ్ధి చేకూరడం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే, అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత ఇంతకాలం ఏదైతే చెప్తూ వచ్చారో, స్కూలు, హాస్పిటల్ అనే నినాదం ఏదైతే ఇస్తూ వచ్చినారో సెక్యులర్ జనాలు, ఇప్పుడు అది కూడా నెరవేరబోతుంది. అనేక హాస్పిటల్స్, అనేక స్కూల్స్, అలాగే ఇటువంటివన్నీ అయోధ్యలో రాబోతున్నాయి. ఒకప్పుడు అయోధ్య అంటే ఒక మామూలు చిన్న పట్టణంలాగా ఉన్న అయోధ్య ఇప్పుడు విమానాశ్రయంతో సహా అన్ని శోభలు సంతరించుకొని ఒక అంతర్జాతీయ ఆకర్షణగా, భారతదేశానికి సంబంధించి అంతర్జాతీయ ఆకర్షణగా మారబోతోంది. కాబట్టి ఇవన్నిటికీ కారణం ఏంటంటే అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం. కాబట్టి అయోధ్య రామాలయ నిర్మాణాన్ని కేవలం ఒక మత కలహంగా ఇంతకాలం తీర్చిదిద్దిన వాళ్ళు ఇప్పటికైనా పునరాలోచించుకుంటే మంచిది.